హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతగానో అందరూ ఎదురు చూస్తున్న వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. చాలామంది అయితే నన్ను అయితే కామెంట్లో అడిగారు, సిస్టర్ ఇలాంటి డిజైన్ అయితే నాకు ఒకసారి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపియండి అని అయితే అడిగారు. మీ అందరి కోసం అయితే నేను చాలా బిజీగా ఉన్నా కానీ మీకోసం ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చాలా తంటాలు పడ్డానండి. ఈ వీడియో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ప్లీజ్ అందరు దయచేసి అర్థం చేసుకొని వీడియో అయితే మొత్తం చూడండి. వీడియో అయితే టైపాడ్ లేక మా ఆయనతోటి అయితే తీపిచ్చాను. అందుకే కొంచెం అలాగా కొంచెం అంత నీట్గా అయితే రాదు. ఈ వీడియో ఎలా వేస్తే ఎట్లా వస్తుందనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ నేను మీకోసమే నేనైతే ఇన్ని కష్టాలు పడుతూ వీడియో అయితే తీశాను. ఎప్పుడైనా మనం ఫ్రేమ్ సెట్టింగ్ ఇలాంటి డిజైన్స్ చేసేటప్పుడు మన దగ్గరలో ఉన్న సైడు ఫిట్టింగ్ చేసుకోవాలి. మిషన్కి అటు సైడ్గా ఫిట్టింగ్ చేయకూడదు. మన దగ్గరలో ఉన్న సైడ్ ఫిట్టింగ్ చేస్తే మనము ఇలాంటి డిజైన్ ఈజీగా వేయగలుగుతాం. ఎందుకంటే నెట్తో వేసే పని కాబట్టి థ్రెడ్ కట్ చేయాలన్నా, దారం కట్ చేయాలన్నా, క్లాత్ కట్ చేయాలన్నా ఈజీగా అవుతుంది. అందుకే నేనైతే మన దగ్గరలో చివరికి ఇటు సైడ్ చివరిలో నేనైతే బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నేను హ్యాండ్ వేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ సైడ్ పెట్టుకుంటే ఏంటి అంటే మనం ఈ డిజైన్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ఇబ్బంది లేకుండా. అలా అనేసి నేను ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఇంకా వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్గా అయితే మనకైతే డిజైన్లో అవుట్లైన్ అనేది ఇస్తుంది. అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మనం మిషన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనకు స్క్వేర్ ఒక 5x5 పెట్టేసి క్లాత్ నెట్ సైడ్ను ఎలాంటి క్లాత్ అయినా యూజ్ చేసుకొని కట్ చేసుకోవాలి. 5x5 కట్ చేసుకొని ఆ మార్కింగ్ వేసిన దానిపైన పెట్టాలి. పెట్టిన తర్వాత మనకు మిషన్ మళ్ళీ ఇంకో జిగ్జాగ్ లాగా కుట్టయితే మనకు స్టిచ్ అవుతుంది ఈ డిజైన్లో. దానిపైన పెట్టిన తర్వాత అది జిగ్జాగ్ లాగా అయితే కుట్టుకుంటూ వస్తుంది. అలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం మిషన్ని ఆఫ్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ ఫార్వర్డ్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఆ నెట్ అనేది ఉంది కదా, అది నీట్గా మన సైడ్ కిందికి నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే నీట్గా ఫోల్డ్ చేసుకొని కొంచెం వన్ సైడ్ అట్లా రివర్స్ తిప్పుకుంటే ఏంటంటే మనకు నీట్గా అనేది వస్తుంది. క్లాత్ ఎక్కువ బయట సైడ్ అటు సైడ్ పోకుండా నీట్గా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. అలా వచ్చిన తర్వాత మిషన్ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ నెట్ పైన అయితే నీట్గా అయితే కుడుతుందండి. కుట్టిన తర్వాత మనం నీట్గా మళ్ళీ సిజర్ తీసుకొని నీట్గా అయితే కట్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను రెడ్ పైన సారీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంది కాబట్టి వేస్తున్నాను. చూడండి, మిషన్ అలా స్టాప్ చేసుకోవాలి, మనమే హ్యాండిల్ చేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ అయినా మిషన్ అయినా జాగ్రత్తగా చూసి వేయండి. ఎందుకంటే ఏ మాత్రం అతి జాగ్రత్తగా ఉన్నా మన చెయ్యి అయితే మిషన్ కింద పడిపోతుంది. మీరు మెల్లిగా ఫస్ట్ టైం అయితే ఫస్ట్ ట్రై చేయండి. మామూలు క్లాత్ పైన ట్రై చేసిన తర్వాత మీకు ఓకే అనిపించిన తర్వాతనే కస్టమర్ బ్లౌజ్ అయితే వేయండి. ఆల్రెడీ వేసిన వాళ్ళు చాలామంది ఉంటే డైరెక్ట్ కూడా ట్రై చేసుకోండి. నేను ఇక్కడైతే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. 4th కూడా ఇక్కడైతే వేయడం జరుగుతుంది. చూడండి, నేను ఫస్ట్ మార్కింగ్ దగ్గర పెట్టినప్పుడు వేసింది కదా, దానిపైన క్రాస్గా పెట్టుకున్నాను. నెట్ అయితే క్రాస్గా పెట్టుకుంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు. ఇలా మిషన్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అక్కడికి రాగానే నేనేంటంటే ఇక్కడ కొంచెం నా థ్రెడ్ ఎందుకో కట్ అవుతూ ఉంది. నేను కటర్ ఆఫ్ చేయడం వల్ల అలా నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నట్టు. చూడండి, అలా కుట్టిన తర్వాత జిగ్జాగ్ కుట్టిన తర్వాత ఒక్కసారి అంతా రివర్స్గా బ్యాక్కి వెళ్ళిపోయాను అన్నట్టు. బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత నీట్గా నెట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనం ఎంత నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి, లేకపోతే బయట సైడ్కి వెళ్తే అట్లా పోగులు బయటికి వెళ్తే అయితే అంత బాగుండదు. జాగ్రత్తగా చూసి నీట్గా అయితే ఫోల్డ్ చేసుకొని కొంచెం వన్ సైడ్ ఇట్లా రివర్స్గా తిప్పుకోవాలి. కొంచెం లావుగానే అవుతుంది, అయినా పర్వాలేదు. మన కింద కుట్ట అనేది మళ్ళీ వస్తుంది కాబట్టి అక్కడ అనేది సాల్వ్ అయిపోతుంది. ఇంకా అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మిషన్ అయితే స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత చూడండి, అలా నీట్గా రివర్స్గా కుట్టుకుంటూ అయితే వస్తూ ఉంటుంది. ఈ వీడియో అయితే మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానే అనుకుంటున్నానండి.
ఎందుకంటే అంత బాగా వచ్చింది. నేను ఫైనల్గా కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేసి. ఒక సిస్టర్ అయితే అడిగింది అన్నట్టు, సిస్టర్ ప్లీజ్ చూపియండి అనేసి. అయితే నేను ఆ వీడియో పెట్టడానికైతే నాకు ఇంకొంచెం నెక్స్ట్ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఉంది ఇంకొక బ్లౌజు వేసేది, అది వేసేటప్పుడు కంపల్సరీ అయితే వీడియో తీయడానికైతే ట్రై చేస్తాను. ఇలా అయితే మనకు 4 అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తం ఇప్పుడైతే వేసిన తర్వాత అయితే ఈ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు ఒకటి గమనించవలసింది ఉందండి. చూడండి హ్యాండ్స్ 2 ఒకే సైడ్ లేకుండా 2 తిప్పుకోవాలండి. ఒకే సైడు వేయకుండా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వీడియోలో కనిపిస్తుంది. మీరు ఏమి అబ్జర్వ్ చేసిరనేది కూడా కామెంట్ చేయండి. నేను ఒకటి మార్చి వేసాను వర్క్, అంటే సేమ్ ఉంటుంది కానీ మనకు హ్యాండ్ పైన ఎలా వేస్తే వర్క్ ఎలా వేస్తే మనకు సేమ్ డిఫరెంట్ కాకుండా వస్తుందో నేను అలా మార్చాను. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి. అండ్ 2 ఒకే సైడు పెట్టాను అన్నట్టు, అలా పెట్టేసి 2 ఒకే సైడు చూస్తే మనకు హ్యాండ్ కుట్టిన తర్వాత కూడా బ్లౌజు సేమ్ వస్తాయండి. అందుకు ఇక్కడనే చేశాను.